స్టార్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు ప్రారంభించిన 8 మందిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చండ్రగొండ సమీపంలో జామాయిల్ తోటలో త్రవ్వకాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. వారిపై కేసు నమోదు చేసినట్లుగా వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, చండ్రగొండ ఎస్ఐ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9:10 గంటలకు మధ్యాహ్నం టైంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దేశీ నీలయ్య అని చెప్పేసి ఈ ఇమ్మడి రామయ్య బంజారు ఈ చంద్రగొండ మండలంలో ఎంతో జామాయిల తోట. ఈ జామాయిల తోటలో ఇది మన యాదవ రాజులు పరిపాలించే కాలంలో లంకె మిందలు పెట్టారని చెప్పేసి రామకృష్ణ అని చెప్పి కరి రామకృష్ణ అని చంద్రగొండ అనే వ్యక్తికి ఈ నీలయ్య దగ్గర పోయి మీ దాంట్లో లంకె మిందలు ఉన్నాయి, నేను తవ్విస్తాను, నాకు డబ్బులే అని చెప్పేసి అతనితో మాట్లాడుకొని ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే ఊక్య రమేష్ అని చెప్పి ఇల్లందోడి కాంటాక్ట్ అయ్యింది. ఊక్య రమేష్ అనే వ్యక్తి పూజాడు అనమాట. ఈ హనుమంతుడి గుడికి ఆడిపోయి నిమ్మకాయలు ఎగరేస్తా మంటలు కొట్టేస్తా అని చెప్పేసి పూజలు కింద చేస్తున్నట్టు నటిస్తాడు. అతను సహాయం తీసుకుంటాడు. అతనితో పాటు ఊక్య రమేష్ భానుతు రామకృష్ణ, భానుతు నాగేశ్వర అనే వాళ్ళు ఈ ఇల్లందోడు ఈ పూజారితో కలిసి ఉంటారు. వీళ్ళనందరూ కాంటాక్ట్ అయ్యింది. తర్వాత ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే శివేందర్ అని చెప్పేసి ఇతను విసనపేట, కృష్ణా డిస్టిక్ విసనపేట రామత్తుడు ఈ మెటల్ డిక్టేటర్ కొంటారు. భూములు ఎక్కడైనా ఖనిజాలు ఉన్నా వాటి ఉన్నా వీళ్ళ ద్వారా పరిశీలన చేసి కనిపెట్టడానికి కోసం గతంలో ఇతర కేసులు ఉంటాయి. ఇతనితో పాటు చక్రవర్తి రాంబాబు, చక్రవర్తి అనే వ్యక్తి, రాంబాబు అనే వీళ్ళు కూడా విసనపేట మండలం అన్నమాట. వీళ్ళు ఒక గ్రూప్. ఈ రామకృష్ణ అనేవాడు ఇల్లెందోళ్ళతో కాంటాక్ట్ అవుతుంది పూజారులతో, అదేవిధంగా ఈ విసనపేటలతో కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలనే ఉద్దేశంతో గతంలో 2-3 సార్లు వచ్చి ట్రై చేశారు. 9 అడుగుల లోతు తవ్వారు, వీటి తవ్వారన్న. తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమాని ఉందో అతని దగ్గర నేల లంకె పెద్దలు ఉన్నాయి, తవ్విస్తాం అని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారు. ఈ క్రమంలో ఆ భూమి యజమానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎన్ని రోజులు తవ్వినా ఏం దొరకట్లేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే అయితే స్వప్న గారు, తర్వాత శివ కానిస్టేబుల్, తర్వాత సురేష్ స్వామి గారు వీళ్ళని రేడియానికి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి గొడ్డలి, గడ్డపార, అదేవిధంగా ఈ ఏదైతే మెటల్ డిటెక్టర్ సెల్ ఫోన్ సీజ్ చేసి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.